హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శీతోష్ణ స్థితి. టుడే టాపిక్, మన రాష్ట్రంలో శీతోష్ణ స్థితి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద ఆధారపడి ఉంటుంది? ఋతుపవనాల మీద ఈ ఋతుపవనాలు ఒక సంవత్సరంలో 4 ఋతుపవనాలు ఉంటాయి. సంవత్సర కాలంలో శీతాకాలం, వేసవికాలం, వర్షాకాలం, ఈశాన్య ఋతుపవనాలు. ఈ శీతాకాలం జనవరి నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. అదే వేసవికాలం మార్చి నుండి జూన్ మధ్యకాలం వరకు ఉంటుంది. వర్షాకాలం జూన్ మధ్యకాలం నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ ఈశాన్య ఋతుపవనాలు అనేటివి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉంటాయి. సంవత్సరంలో 4 ఋతుపవనాలు. నెక్స్ట్, వరదలు, కరువు కాటల గురించి మాట్లాడుకుందాం. వరదలు, కరువు కాటకాల గురించి మాట్లాడుకుందాం. కురవవలసిన దానికంటే ఎక్కువ వర్షం కురిస్తే అతివృష్టి అంటాం. ఈ వరదలు, కరువు కాటలలో 2 రకాలు ఉంటాయి వృష్టిలు. ఒకటి అతివృష్టి, ఇంకొకటి అనావృష్టి. అతివృష్టి అంటే కురవవలసిన దానికంటే, వర్షం అనేది ఎంత కురవాలో దానికంటే ఎక్కువగా వర్షం కురిస్తే దాన్ని ఏమంటారు? అతివృష్టి అంటారు. ఈ అతివృష్టి వల్ల నదులు, వరదలు రావచ్చు. అంటే నదుల ప్రవాహాలు, వరదలు వస్తున్నాయి, విలేజ్లు కొట్టుకుపోతున్నాయి, డ్యాములు మూసేయడము, అవన్నీ చాలా వరకు మనం వింటూ ఉంటాం. దాన్ని ఏమంటారు? అతివృష్టి అంటారు. అనావృష్టి అంటే ఏంటిది? బాగా తక్కువ వర్షం కురవడం. అసలు వర్షం కురిచేదానికంటే అసలు కురుస్తలేదు, అసలు వర్షమే చాలా తక్కువ కురవడం, దాన్ని అనావృష్టి అంటారు. ఈ అనావృష్టి వల్ల కరువు వస్తుంది. ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఈ కరువుని ఏమంటారు అంటే, ఇంకొకనేమో క్షామం అని కూడా అంటారు. ఈ వరదలు వస్తాయి కదా, ఈ వరదల వల్ల అసలు ఏంటి నష్టం జరిగేది ఏంటి అని అంటే, వరదల వల్ల పల్లపు ప్రాంతాలు మునిగిపోతాయి. అంటే లోతట్టు ప్రాంతాలు, డ్యాముల కింది విలేజెస్ ఉంటాయి చూసినావు, అలాంటి ప్రాంతాలు మునిగిపోవడం జరుగుతుంది. ఆస్తి నష్టం ఎక్కువ జరుగుతుంది. ముఖ్యంగా జన నష్టం కూడా జరుగుతుంది. వర్షాభావం కరువులకు ప్రధాన కారణం. ఈ కరువులు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వర్షపాతం తక్కువగా ఉండే రాయలసీమలో తరచుగా కరువులు అంటే ఎక్కువగా మనం కరువులు చూసేది ఎక్కడ అంటే రాయలసీమ. ఇక్కడ ఎక్కువ కరువులు వస్తూ ఉంటాయి. అడవుల విస్తీర్ణం గురించి మాట్లాడుకుందాం. అడవుల విస్తీర్ణం అనేది ముఖ్యంగా దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే వర్షపాత విస్తీర్ణంపై, అంటే వర్షపాతం పైన ఆధారపడి ఉంటుంది. మన రాష్ట్రంలో అడవులు ప్రధానంగా ఆకురాల్చే అడవులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఎలాంటి అడవులు ఉన్నాయంటే ఆకురాల్చే అడవులు ఎక్కువగా ఉంటాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ముళ్ళతో కూడిన పొద అడవులు ఉంటాయి. ముళ్ళతో కూడిన అడవులు ఎక్కడ ఉంటాయంటే తక్కువగా వర్షపాతం ఉన్న దగ్గర ముళ్ళతో కూడిన అడవులు ఉంటాయి. వీటిని చిట్టడవులు అని కూడా అంటారు. ముళ్ళతో కూడిన అడవులు ఏమంటారు? చిట్టడవులు అని కూడా అంటారు. సముద్ర తీర ప్రాంతాలలో టైత అడవులు ఉంటాయి. అడవులను నరికివేయడం వల్ల భూమి క్రమక్షయం జరిగి పరిసర ప్రాంత సమతౌల్యం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. అడవులను అసలు మనం నరకొద్దు. ఎక్కువ చెట్లు ఉంటే, అడవులు ఎక్కువగా ఉంటే మన వర్షం అనేది ఎక్కువ ఉంటుంది. వీటిని నరకడం వల్ల, అడవులను మనం కొట్టేయడం వల్ల చెట్లని ఏమవుతుందంటే క్రమక్షయం అనేది ఎక్కువగా వస్తుంది. ప్రకృతి అనేది చాలా దెబ్బతింటూ ఉంటుంది. నెక్స్ట్ మనం మాట్లాడుకునే టాపిక్ ఏంది? మృత్తికల గురించి మాట్లాడుకుందాం. మృత్తికలు శిలాశిథిలాలతో వృక్ష, జంతు సంబంధమైన శిథిలాలు కలిసినప్పుడు భారతదేశం వంటి వ్యవసాయ దేశానికి మృత్తిక అతి ముఖ్య సంపద.
ఒక దేశపు సౌభాగ్యం ఆ దేశపు మృత్తికపై సాధారణంగా ఆధారపడి ఉంటుంది. ఒక దేశం ఎంత సౌభాగ్యం ఉంది అనేది తెలుసుకోవడానికి ఆ దేశం యొక్క మృత్తికపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో 4 రకాల మృత్తికలు ఉంటాయి. 4 టైప్ ఆఫ్ మృత్తికలు. ఎర్ర మృత్తిక, నల్లరేగడి మృత్తిక, ఒండ్రు మృత్తిక, ఒండ్రు మట్టి తెలుసు కదా, జిగురు మృత్తిక. ఇవన్నీ మట్టి రకాలు. ఎర్ర మట్టి, నల్ల మట్టి, ఒండ్రు మట్టి, జిగురు మట్టి. ఈ మృత్తికలకు సంబంధించి ఈ మృత్తికలలో ఎలాంటి పంట పండిస్తారు, ఎలా ఉంటుంది, దీన్ని బట్టే మన భారతదేశ సంపద సౌభాగ్యం గురించి ఆధారపడి ఉంటుంది. వీటిలో పండించే పంట దాన్ని బట్టి. మనం ఫస్ట్ మాట్లాడుకుందాం ఎర్ర మృత్తిక. రాష్ట్రంలో ఎక్కువ భాగం ఎర్ర మృత్తికలే విస్తరించి ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా ఎర్ర మృత్తికలు ఉన్నాయి. ఎర్రమట్టి ఇవి తేలికగా ఉండి నీటిని గ్రహించే శక్తి కలిగి ఉంటుంది. ఇవి ఎలా ఉంటాయంటే చాలా తేలిగ్గా ఉంటాయి, అలాగే నీటిని ఎక్కువగా గ్రహిస్తుంది. అతి తక్కువ సారవంతమైనవి. తక్కువ సారవంతం. ఈ ఎర్ర మృత్తికలలో ఎలాంటి పంటలు పండిస్తారు అంటే వేరుశెనగ, ఉలవలు మొదలైన ఉలవలు వంటివి పండిస్తారు. నీరున్న చోట ఎలాంటి పండిస్తారు అంటే పత్తి, పొగాకు ఇలాంటివి పండిస్తారు. నెక్స్ట్ నల్లరేగడి మృత్తిక. ఈ నల్లరేగడి మృత్తిక నీటిని గ్రహించి చాలా కాలం వరకు నిల్వ ఉంచుకునే శక్తి ఉంటుంది. ఎర్ర మృత్తికలు ఏం చేస్తాయి, నీటిని గ్రహించే శక్తి దీనికి ఉంటుంది, గ్రహిస్తుంది నీటిని. కానీ ఈ నల్లరేగడి మృత్తిక నీటిని నిల్వ చేసుకుంటుంది, ఎక్కువ వరకు గ్రహించి ఈ నీటిని నిల్వ చేసుకుంటుంది. ఆ శక్తి దీని నల్లరేగడికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మృత్తికలలో పత్తి ముఖ్య పంట. ఈ నిల్వ చేసుకోవడం పత్తి అనేది చాలా ముఖ్యమైన పంట నల్లరేగడి మృత్తికకి. నీటి వనరులు ఉన్న చోట చెరుకు, వరి, అరటి మొదలైన పంటలు ఎక్కువగా పండిస్తారు. నెక్స్ట్ ఒండ్రు మృత్తిక, ఒండ్రు మట్టి మృత్తిక. ఈ ఒండ్రు మట్టి మృత్తికలు ఎలా ఏర్పడతాయంటే నదుల ద్వారా కొట్టుకొని వచ్చిన ఇసుక ఉంటుంది చూసినావా, నదుల నుంచి ఆ ఇసుక ఒండ్రు మట్టితో ఈ మృత్తికలు ఏర్పడతాయి. ఇవి ఎక్కువగా ఈ ఒండ్రు మట్టి కృష్ణా, గోదావరి, పెన్నా నది డెల్టాలతో విస్తరించి ఉంటుంది. ఎందుకు కృష్ణా, గోదావరి, పెన్నా నదులతో ఇలా ఉంటుంది అంటే ఈ వరదల వల్ల వచ్చిన ఇసుక ద్వారా ఈ ఒండ్రు మట్టి మృత్తికలు అనేటివి ఉంటాయి. ఈ మృత్తికల్లో వరి, చెరకు, అరటి, జామ, నిమ్మ ఇలా కొన్ని మొదలైనవి పండిస్తారు. నెక్స్ట్ జిగురు మృత్తిక. ఈ జిగురు మృత్తికలు మన రాష్ట్రంలో ఎక్కువగా మెదక్ జిల్లా, జహీరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. మెదక్ అండ్ జహీరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. మృత్తికలు తక్కువ సారవంతమైనవి. ఎర్ర మృత్తికలు కూడా చాలా తక్కువ సారవంతమైనవి. దాని తర్వాత తక్కువ సారవంతమైనది ఏది అంటే జిగురు మృత్తికలు. సారవంతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ జిగురు మృత్తికల్లో పండించే పంటలు మామిడి, జీడి మామిడి, చింత ఇట్లాంటివి ఎక్కువగా పండిస్తారు. ఈ మృత్తికలే కాక రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో ఇసుక రేణువలు లాంటి మృత్తికలు చాలా ఉంటాయి మన రాష్ట్రంలో. ఈ మృత్తికల వల్ల మృత్తిక క్రమక్షయం అనేది జరుగుతుంది. క్రమక్షయం కొన్ని ప్రవాహాల వల్ల వర్షపు ఉష్ణోగ్రత, గాలి, నదులు, సముద్ర తరంగాలు వాటి వల్ల ప్రకృతి శక్తులు మృత్తికను క్రమంగా శిథిలం చేసే మరొక చోటికి తీసుకుపోవటాన్ని మృత్తిక క్రమక్షయం అంటారు.
అడవులను విచక్షణరహితంగా నరికివేయడం వల్ల పచ్చిక బయళ్ళు పశువులు అతిగా అంటే ఎక్కువగా తింటాయి కదా పశువులు ఇలాంటి చేయడం వల్ల మొదలైన కారణాల వల్ల కూడా మృతిక క్రమక్షయం అనేది జరుగుతుంది. మృత్తిక క్రమక్షయం జరగడం వల్ల అసలు ఏం జరుగుతుంది అంటే భూసారం తగ్గటం కానీ, నీటిపారుదల కాలువలు, నది మార్గాలు పూడుకుపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మృత్తిక క్రమక్షయం జరగకుండా మనం చూడాలంటే అడవులని చాలా మంచిగా చూసుకోవాలి. అడవులను నరికివేయడం కానీ ఇలాంటివి మనం అసలు చేయకూడదు. ప్రకృతిని చాలా కాపాడుకోవాలి. ప్రకృతిని మనం చేయడం వల్ల ఇవి ఎక్కువగా జరుగుతాయి. థ్యాంక్ యూ. నా దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.